యూట్యూబ్ స్టార్ట్ చేసిన రోజు నేను ఒక వీడియో పెట్టా. ఏమని, నాలో ఏ టాలెంట్ లేదు, నాకు ఏం రాదు, ఏదేదో ట్రై చేసి అన్నీ ఫెయిల్ అయ్యానని చెప్పానా. ఇప్పుడు ఒక 1 month పైన అవుతుందిగా. ఇప్పటికి నా పొజిషన్ ఏంటో నీకు చెప్తా, ఏంటావా? దానికన్నా ముందు నన్ను సబ్స్క్రైబ్ చేయి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండు. ఏదైనా టాలెంట్ ఎందుకు ఉండాలి, లేకపోతే టాలెంట్ లేకపోతే ఏం చేయాలి అని ఎందుకు మాట్లాడానో నీకు తర్వాత చెప్తా. ముందైతే సబ్స్క్రైబ్ చేయి. మా తమ్ముడు బండితో వస్తున్నాడు. ఆ వచ్చే గ్యాప్లో కొంచెం దూరం నడుద్దాం అని చెప్పి నడుస్తుంటే ఒక చిన్నపిల్లాడు వచ్చాడు. ఈ ఫోను, ఈ స్టాండు, ఈ మైక్ చూసి, అరే ఇటు యూట్యూబర్ రా, ఎన్నో యూట్యూబర్ రా అన్నాడు. నేను అన్నా, అరే ఒకసారి సబ్స్క్రైబ్ చేయరా అన్నాను. అన్నా నేను చేస్తాను, నువ్వు నాకు చెయ్యన్నా అన్నాడు. వాడు 6th 7th చదివేవాడేమో, వాడికి కూడా యూట్యూబ్ ఛానల్. సరేనా చేస్తారా బాబు, నువ్వు ముందు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయనేసి చెప్పాను. చూడు, వాడు కూడా స్టార్ట్ చేస్తున్నాడు. ఎట్లా స్టార్ట్ చేస్తున్నాడు. ఆడికి ఉండే టాలెంట్ ఏంటో ఏమో ఎవరికి తెలుసో తెలియదు. ఇంకా ఆడిది ఒకవేళ నాకు మెసేజ్ చేస్తే ఆడి యూట్యూబ్ ఛానల్ చూసి మీకు చెప్తా. సో స్టార్టింగ్లో అన్నట్టు మీరేమైనా మీలో ఉండే టాలెంట్స్ ఏంటో చెక్ చేసుకున్నారా? ఏదైనా గుర్తుపెట్టారా? లేదా? లేదు అంటే మీకు ఒకవేళ చేసే ఉద్దేశం ఉందా లేదా చెప్పండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 month పైన అవుతుందిగా. ఇప్పటికి నా అకౌంట్లో ఒకసారి చెక్ చేయండి, 700+ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు. ఓకే, నా ఇన్స్టాలో చూడండి, కొన్ని పాటలు నేను పాడా. ఏం చెప్తున్నావురా అంటావా? నేను ముందేం చెప్పా, నేను పెద్ద సింగర్ని కాదు, ఇది అది అన్నా. కానీ నేను పాట పాడా. మీరు ఒకసారి గెస్ చేయండి, నేను పాడిన పాటకి, ఒక సింగర్ కాకపోయినా నేను పాడిన పాటకి 7 lakhs దగ్గరికి వచ్చాయి. అంటే 7 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి. అంటే 7 లక్షల మంది నన్ను చూశారు ఒకే ఒక్క పాట పాడినందుకు. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి. సింగర్ కాకపోవచ్చు, నీకు ఏదైనా చేయాలనిపిస్తే చెయ్యి, అంతే. అది ఒకటే ఇక్కడ ఉంది. నీకేమనిపిస్తే చెయ్యి, అది రీచ్ అవుతుంది అవ్వదా పర్వాలేదు. ఓకే, పెద్దగా మాట్లాడడం, కమ్యూనికేషన్ ఏం రాకపోయినా సరే నేను స్టేజ్ ఎక్కుతాను ఈ మధ్యన, తెలుసా? ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు చదువుకుంటున్నావా? చక్కగా చదువుకో, మంచి జాబ్ తెచ్చుకో. నువ్వు జాబ్ చేస్తున్నావా? జాబ్ చేయగా మిగతా టైంలో నువ్వు చేసే పని వల్ల నీకు ఎంతైనా డబ్బులు వస్తుందా? సూపర్ బ్రో, నువ్వు తోపు. నా ఉద్దేశంలో నువ్వు తోపు. మిగతా టైంని నువ్వు వేస్ట్ చేస్తున్నావా? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మిగతా టైంలో డబ్బులు వచ్చే పని కాదు, డబ్బులు రాకపోయిన పని కాదు. నా ఉద్దేశం డబ్బులు మ్యాటర్ కాదు. నీకు నచ్చిన పని నువ్వు చెయ్యి, నువ్వు హ్యాపీగా ఉండు, అది చాలు. అర్థమైందా? ఏంది నీకు 700 సబ్స్క్రైబర్లు వచ్చారనేసి మేము కూడా స్టార్ట్ చేయాలంటే కాదు మాయా, నాకు ఇది ఇష్టం కాబట్టి స్టార్ట్ చేశా. మీరు ఏదైనా ఇష్టపడితే అది చెయ్యండి, నా ఉద్దేశం అంతే. సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. బాయ్.